ఎమ్మెల్సీగా ఉన్న తనపై అనర్హత వేటు వేయడం కక్షపూరిత చర్య అని జంగా కృష్ణమూర్తి అన్నారు. మౌఖికంగా తన వివరణ తీసుకోకుండానే వేటు వేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఎమ్మెల్సీ పదవి తనకు వ్యక్తిగతంగా ఇచ్చిన పదవి కాదని, బీసీ వర్గాలకు ఇచ్చిన పదవిగా భావించారని అన్నారు. మండలి చైర్మన్ పై ఒత్తిడి తీసుకువచ్చి తనపై వేటు వేయించారని అన్నారు. వైసీపీలో ఎవరినైనా వాడుకొని వదిలేస్తారని స్పష్టం చేశారు. పదవికి డిస్క్వాలిఫికేషన్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇది నేను కక్షాదింపు చర్యగా భావిస్తున్నాను. కారణం ఏంటంటే మౌలికంగా నా యొక్క సమాధానం వినాలా. ఇటీవల సంబంధించి కూడా మాట్లాడినప్పుడు కూడా మాట్లాడుతున్న టైం కూడా అడగటం జరిగింది. ఆ తదుపరి మరలా కూడా టైం ఇచ్చినట్లయినా వచ్చి సమాధానం చెప్తాను కూడా మాట్లాడ జరిగినప్పుడు కూడా దాన్ని డిస్క్వాలిఫై చేయటం అనేది బీసీ వర్గాలని మమ్మల్ని అందరూ కూడా కక్షాదింపు చర్యలో భాగంగా డిస్క్వాలిఫికేషన్ చేసిందిగా నేను భావిస్తున్నాను. ఎమ్మెల్సీ పదవి అనేది నాకు వ్యక్తిగతంగా ఇచ్చింది కాదు, బీసీ వర్గాలు చూసి ఇచ్చేటువంటి పదవి కాబట్టి అది బీసీ వర్గాలకు సంబంధించిన పదవి కానీ నాకు వ్యక్తిగతంగా ఇచ్చిన పదవి కాదని చెప్పాను కూడా. చైర్మన్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి డిస్క్వాలిఫై చేయడం అంటే అది బీసీ వర్గాల చేత కూడా అవమానించే పరిస్థితి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నేను అడుగుతున్నాను ఈ రోజున వంశీకి సంబంధించి కానీ, మధ్యాలగిరికి సంబంధించి కానీ, వాళ్ళకి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేర్చుకొని అనేక విధాలు చేర్చుకున్నప్పుడు ఇప్పటి వరకు వాళ్ళ మీద ఎందుకు సంబంధించినటువంటి డిస్క్వాలిఫికేషన్ చేయలేదు నేను అడుగుతున్నాను. అంటే కేవలం బీసీ వర్గాల మీద కక్షాదింపు చర్యగా భావించాల్సిన అవసరం ఉందనే విషయం కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది. బీసీ వర్గాల నాయకత్వాన్ని ఏమాత్రం